పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హర్రర్ చిత్రం ది రాజాసాబ్. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూసిన ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. టీజర్ లో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపిస్తూ అభిమానుల్ని ఆకట్టుకుంటూ ఉన్నారు. హర్రర్ ఎలిమెంట్స్, ఫన్నీ డైలాగ్స్, ఆకట్టుకునే విజువల్స్ తో టీజర్ ఆసక్తిని రేపుతోంది. డిఫరెంట్ జానర్లో వస్తున్న ప్రభాస్ మూవీగా ఇప్పటికే మంచి బజ్ సొంతం చేసుకుంది. ది రాజాసాబ్ పై ఈ టీజర్ మరింత అంచనాలు పెంచేసింది. టీజర్ బట్టి చూస్తే ఒక పెద్ద మహల్, దానికి యజమాని అయిన ఒక వ్యక్తి తరతరాలుగా ఆ మహల్ తో పాటు ఆస్తి అనుభవించాలని అనుకుంటాడు. దీనితో చనిపోయిన తర్వాత దేమిగా మారి అక్కడే ఉండిపోతాడు. ఓ సందర్భంలో హీరో హీరోయిన్లు అక్కడికి వస్తారు. తర్వాత జరిగిన పరిణామాలే సినిమా స్టోరీ అనిపిస్తోంది. టీజర్ మొత్తంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ని తాతగా చూపించారు. కానీ గతంలో ప్రభాస్ ని ముసలి గెటప్ లో చూపించారు. దీంతో ఫ్యాన్స్ పలు థియరీలు అనుకుంటూ ఉన్నారు. ఆత్మ రూపంలో ఉండే తాత క్లైమాక్స్ లో ప్రభాస్ శరీరంలోకి ప్రవేశిస్తాడు. దీంతో ప్రభాస్ తాతలా మారిపోయి విలన్స్ ని చిత్త కొట్టేస్తాడని సమాచారం. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం అందించగా మారుతి దర్శకుడు. పీపుల్స్ మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇంకొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అది పూర్తి చేసుకొని ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లకి సినిమాని తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా ముగ్గురు అందాల భామలు నటిస్తున్నారు. రాజాసాబ్ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా రాజాసాబ్ సినిమా నుండి టీజర్ ని విడుదల చేశారు. బాబోయ్, రాజాసాబ్ టీజర్ అదిపోయింది. ప్రభాస్ లుక్స్ మామూలుగా లేవు. ఫ్యాన్స్ ప్రభాస్ ని ఎలా చూడాలనుకుంటున్నారో మారుతి ప్రభాస్ ని అలా చూపించారు. వింటేజ్ ప్రభాస్ కనిపించాడు. హర్రర్ కంటెంట్ తో పాటు మారుతి మార్క్ కామెడీ కూడా రాజాసాబ్ లో అదిరిపోతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ప్రభాస్ టైమింగ్, విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. టీజర్ ఈ రేంజ్ లో ఉందంటే ట్రైలర్ ఎలా ఉంటుందో, అలాగే సినిమా ఎలా ఉంటుందో అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా నిడివి 2.5 గంటల కంటే ఎక్కువగా ఉన్న సమయంలోనే 2 భాగాలుగా చేయాలని భావించారు. కానీ ఈ సినిమాని 3 గంటలకు కుందించి ఒకే సినిమాగా తీసుకురావాలని మేకర్స్ భావించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రన్ టైం గురించి కూడా తాజాగా డైరెక్టర్ మారుతి తెలియజేశారు. దాదాపు 3 గంటల పాటు ఈ సినిమా ఉంటుందని ఈయన క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమాని కూడా 2 భాగాలుగా చేయాలనుకున్నారనే విషయం బయటకు రావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉన్నారు. ప్రభాస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా తనతో ఒక్కో సినిమాని 2 భాగాలుగా చేస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతూ ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.